జిల్లా కలెక్టర్ ఎస్ ముందుగా జిల్లా పెట్రోల్ వేయించడానికి తెచ్చి మళ్ళీ పెట్రోల్ ఏదో వేసుకోవాలి ఇంజిన్ కానీ రిపేర్ అయినా ఏదైనా కష్టం అవుతుంది సార్. ప్లస్ అది రెన్యూబుల్ ఎనర్జీ సార్, పొల్యూషన్ అవన్నీ అవుతుంది. సోఫాలో ఉన్న 2 సోఫాలు ఖాళీ చేస్తామని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూర్చున్న తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాటిలో కూర్చోవచ్చు. రైతులు కన్విన్స్ అవ్వట్లేదు సార్, చేసేస్తాం సార్ ఈ సంవత్సరం గవర్నమెంట్ నుంచి వీళ్ళకి బ్రాండింగ్ ఇస్తున్నారు అని చెప్పి అపార్ట్మెంట్స్లో పెడితే మంచి డిమాండ్ వాళ్ళు నమ్మడం. మనం మార్కెట్ క్రియేట్ చేస్తే పెద్ద మార్కెట్ అవుతుంది. వాళ్ళు వస్తారు భారీ ఎత్తున చేస్తే మొబైల్లోనే మీకు మార్కెట్ నెక్స్ట్ రోజు షాప్ మీకు ఇస్తాం. ఇదంతా మన న్యాచురల్ ఫార్మ్. వస్తారు కాబట్టి రైతులందరూ కూడా సహకరించి. అందరికీ నమస్కారం. ఈరోజు 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజున అర్హులైనటువంటి భూ యజమానులకు, అదేవిధంగా అటవీ హక్కులు కలిగిన భూములకు కూడా రైతులకి ఈ అమౌంట్ విడుదల చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ఈకేవైసీ అనేది ఎప్పటికప్పుడు చేస్తున్నారు. లేదనుకుంటే మీ సేవలు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్ని అర్హతలు ఉండి కూడా ఈకేవైసీ లేకపోతే అదేవిధంగా బొబ్బిలి మండలం. నమస్కారం అండి. ఈరోజు చాలా సుదినం. ముఖ్యంగా మనకి ఈ 3వ విడత అన్నదాత సుఖీభావ సూపర్ 6లో భాగంగా ఎలాంటి ప్రయోగాత్మకంగా ఎలాంటి పంటలు వేసుకోవాలన్నా సరే ఈసారి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డ్రాగన్ ఫ్రూట్ రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. మొగడ అనిల్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క साथियों, आज बेहतर हुई और लागत भी कम हो गई. आज सरकार आपके खेतों को सोलर पंप से जोड़ने के लिए काम कर रही है और हमारी कोशिश है कि डीजल पर आपका खर्च कम से कम हो दिए गए हैं. मैं असम के लोगों को, यहाँ के सभी परिवारों రైతుల ఖాతాలో గత అరగంట క్రితము జమ చేయడం జరిగింది కాబట్టి కోరుతున్నాం. ఈ పెద్దల చేతుల మీదుగా ఈ నిధులకు కూడా విడుదల చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. విడుదల చేయడం జరిగింది. ఒకసారి పిఎం కిసాన్ డబ్బుని విడుదల చేయడం జరిగింది. ఇవందరూ కూడా ఇప్పుడు మీ అందరికీ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ఇవి జిల్లా స్థాయి నిధులు. అదేవిధంగా అన్నదాత సుఖీభావలో మీకు తెలుసు 3 విడతలుగా మనకు రబీలో, మళ్ళీ ఖరీఫ్ మధ్యలో ఒకసారి వస్తుంది, మరి రబీలో కూడా ఒకసారి వస్తుంది ఒకటి. ఇలా 3 విడతలుగా మనకి ఇవ్వడం అనేది మనకు ఇన్పుట్ అసిస్టెన్స్, మనం చేయబోయే ఖర్చుకు ఇన్పుట్ అసిస్టెన్స్గా ఈ అమౌంట్ 20,000 ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది ఏ రైతుకైనా కూడా. సో దీని రైతులంతా కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇది వచ్చింది కదా అని చెప్పి మనకు పక్కకు ఆడుకుని మన అగ్రికల్చర్కి వాడుకుంటే చాలా బాగుంటుంది మనకి. సో ఈరోజు మనం చూసుకుంటే ప్రభుత్వము వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చే శాఖ ఏదైనా ఉంది అంటే ముఖ్యమంత్రి వర్యులకి అది వ్యవసాయమే. ఎందుకంటే మనం వ్యవసాయం గురించి, మనం తీసుకోబోయే ఇన్నోవేషన్స్ గురించి, అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, రైతులు ఎలా ప్రగతి సాధిస్తున్నారు అనేది మనం ఎంతసేపు చెప్పినా కూడా ఆయన దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి మిగతా వాళ్ళకు కూడా మేలు చేయాలి, ఇవి మిగతా దగ్గర కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఈ విషయాలని అని ఆయన అంత పేషెంట్గా విని, అంత పేషెంట్గా అందరికీ కూడా అధికారులకు చెప్తారు, అధికారులు ఇంప్లిమెంట్ చేయమంటారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు ఏ ఆధారిత
వ్యవసాయం మనం చేయాలనుకుంటున్నాము. దీంట్లో ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆయన. సో దానికే మనం ఒక టీంని ఇక్కడ ఫామ్ చేసి బారామతి జిల్లాకు పంపించి మహారాష్ట్రలో వెరిఫై చేయించి దాని సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అంటే మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటారు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మీకు తన సొంత డబ్బు 180 మీటర్లకు తీసుకెళ్తాం. ఇలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఇలా ప్లాన్ చేసుకున్న ఒక 6,000 ఎకరాల్లో మనము హార్టికల్చర్లోకి, అలాగే చాలా మండల హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఉన్నాయి. హార్టికల్చర్ క్రాఫ్ట్కి చాలా డిమాండ్ ఉంది. మనం చూసి